ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గురించి మరికొన్ని విషయంలో ధ్యానించుకుందాం. అదే క్రీస్తు శకం 1456వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ. మానవ చరిత్రలో మరుపురాని రోజు. ఓ క్రైస్తవుని యొక్క 8 సంవత్సరాల కఠోర దీక్ష ఫలించిన రోజు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి అనే కళ నెరవేరిన రోజు. మానవుని పట్టుదలకు దైవకృప తోడైతే దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో రుజువు చేసిన రోజు. అదే ముద్రణాయంత్రంపై బైబిల్ ముద్రించిన రోజు. జర్మనీలోని మేజ్ నగరంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ముద్రణాయంత్రం ద్వారా మొట్టమొదటిగా బైబిల్ను జోహన్నస్ గూటెన్బర్గ్చే ముద్రించబడింది. దేవుని వాక్యం మేలిమి బంగారు కంటే విలువైనదని, తేనె కంటే మధురమైనదని గ్రహించి ఓ గొప్ప కార్యం శ్రీకారం చుట్టారు జోహన్నస్ గూటెన్బర్గ్. అయితే కొంతమంది దీనిని ముద్రించక ముందు బైబిల్ లేదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ అలా కాదు. ఎప్పటి నుంచో వాక్యం ఉంది, కానీ అది ముద్రించబడినది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చే మానవుడి చేతితో వ్రాయబడి ఉన్నది. వాక్యం ఆదియందే ఉంది, వాక్యం దేవుడై ఉన్నది. ఆమె